తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అక్రమంగా సిట్ నోటీసులు జారీ చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం చట్టాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ కక్ష సాధింపు దర్యాప్తు సంస్థలను వాడడం సరైంది కాదని అన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిపై అక్రమ కేసులు నోటీసుల పేరుతో ప్రతీకార రాజకీయాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని చల్లా ధర్మారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం పరకాల పట్టణంలో రాజకీయ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం చేయాలని ఆలోచన లేదు. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎట్లా లోపడదోలాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, మరి ప్రజలను తప్పుదో పట్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేయాలని చూస్తున్నాడే తప్ప ఈరోజు ప్రజాపాలన సరిగా లేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక తప్పుగా బూచిగా చూపిస్తూ ఉన్నాడు. ఇవాళ బిల్డింగ్ కూలినా, పిల్లర్ కూలినా మనం పెట్టుకునే అది ఉంది. అది పెద్ద బ్రహ్మశోధ్యమైనటువంటి విషయం కాదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 2 నెలల మరి పాడైపోయినటువంటి పిల్లర్ను సరి చేసుకోవచ్చు. దాన్ని సరి చేయకుండా ఈ ప్రభుత్వం మరి మా పార్టీని ఇబ్బంది పెట్టే రీతిలో చూస్తూ ఉన్నది. నేను ఒకటే ఇందాక చెప్పినాను, ఇవాళ ఒక వినతి పత్రం ప్రభుత్వానికి ఇద్దామంటే వినతి పత్రం మీద తీసుకునేది కాదు, తీసుకోగానే చెత్తబుట్టలు వేస్తాను. కనీసం బాబా అంబేద్కర్ కన్నా ఇస్తే ఆయన ఆలోచన చేస్తాడమని చెప్పి అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కనీసం మరి చట్టాన్ని నీ విధంగా చేస్తే నువ్వు ఏ విధంగా చేస్తానో మూర్ఖుడా అని మరి కనీసం నిద్రలోనన్నా పోయి అంబేద్కర్ గారు చెప్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కనుక లేకపోతే పరకాల ఏం జరుగునో చూపిస్తున్నాం. రేపు ఎలక్షన్ల తర్వాత నువ్వు ఇదే విధంగా పోతే, కేసీఆర్ గారికి ఏమైనా ఇబ్బంది పెట్టే రీతిలో పోతే తెలంగాణ ప్రాంతం అంతా అఖిలం అవుతుంది. ఈరోజు మరి ఏ విధంగా జరుగుతో ఉద్యమ పీరియడ్లో ఏ విధంగా రెచ్చిపోయిందో, ఏ విధంగా ఒక తాటి మీదకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి చిన్న పిల్లవాడి నుంచి కూడా పండు ముసలి వరకు కూడా ఒక్కటై తెలంగాణకు ఏ విధంగా సాధించుకున్నారో, మరి తెలంగాణ జాతిపితకు ఏమైనా జరిగితే అదేవిధంగా తెలంగాణలో అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇలా ఉధృతం అవుతాం, ఒక తాటి మీదకి వస్తాం, మీ అంతా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు వెళ్తూ భారత రాష్ట్ర సమితిని మున్ముందు ఇంకా మేము పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పరిస్థితి గడ్డు పరిస్థితి రాబోతుంది. రాబోయే ముందు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందనంటే, ఇంతవరకు చవి చూశారు, ప్రజల్లో ఎలాంటి పరిస్థితులు కూడా కనబడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన అందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. వారు అనుకుంటున్నారు మా వెంట వచ్చే వాళ్ళు మాకు అండగా ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నాం మేము అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా గడ్డు పాలనకి ముందున్న రోజులు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజల ముఖంగా నేను తెలియజేయడం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలను మభ్యపెట్టి ముందుకొచ్చింది. కానీ ఆ మభ్యపెట్టిన పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలు వారి దృష్టిలో ఉంచుకొని ఈ ముందు ఉన్న రోజుల్లో వాళ్ళని ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ కూడా వాళ్ళని ముందుకు తెచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మా అధినేత కేసీఆర్ సార్ గారిని మీరు సిగ్గుచారణ విషయంలో ఆయనను మట్టి పెట్టాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీరు ప్రతి సభలో అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మీరు మీ పాలన పైన దృష్టి పెట్టలేక మా కేసీఆర్ గారి పైన మీరు దుమ్మెత్తిపోస్తూ మమ్మల్ని ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు ఆ మాటలు తెలియజేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు రాలేదు, రాబోదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రానియము. ఈ యొక్క అల్లూరు కాన్స్టిట్యున్సీలో మా చెల్లా వెంకటరామ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో 3 మున్సిపాలిటీలను కూడా మేమే కైవసం చేసుకొని మా కేసీఆర్ సార్ గారికి మేము బహుమతిగా ఇవ్వబోతున్నాం. చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ.
దొంగల రాజ్యం